సరే పదరా వీరదాసు, మనం స్టేషన్కి వెళ్ళాక నీ ఫోన్ రికార్డు వెరిఫై చేస్తా. మీరిద్దరూ ఫోన్లో మాట్లాడిన రికార్డు ఉంటే అప్పుడు చెప్తా. ఏందయ్యా నువ్వు చెప్పేదే? డోస్ అంటే ఏమిటో బోసుకు చెప్తా. ఏందయ్యా భయపెడుతున్నా? నేను ఒప్పుకోను. గురుగారు, మీరు నన్ను మేజర్ గారింటూ డాక్యుమెంట్స్ కొట్టేయమని పిలిచారని నేను ఇంకా పోలీసులకి చెప్పను. నాది కుక్క విశ్వాసం, తోకొక్కటే తక్కువ. కానీ ఈ పోలీసుల పట్టాను వదలరు సార్. నా చేత నిజాలు చెప్పించేస్తారు. అప్పుడు నేనేం చేయలేను. ఎందుకంటే విశ్వాసం నోరు మూయించినా నొప్పి నోరు తెరిపిస్తుంది. అన్నా, అది నిజం. నువ్వు అనవసరంగా సూపులో పడతావు. ఒరేయ్, నువ్వు సూరదాస్ కొడుకు దేవదాస్ అని చెప్పబోతే నేనెట్టా గుర్తుపడతాను రా. ఎస్ఐ గారు, ఓ చిన్న కన్ఫ్యూజన్. వీడెవడో కాదు, మా కార్యకర్త సూరదాస్ కొడుకు దేవదాసు. మరి పేరు వీరదాస్ అని చెప్పాడు. ఏం లేదు సార్, మా అయ్య ఒక పేరు పెడితే ఈ సార్ ఒక పేరు పెట్టారు. అయితే మీ మనిషే కదా? వీడు మా మనిషేనండి. మీరు నిశ్చింతగా వెళ్ళండి. సరే బోస్ గారు, వెళ్ళొస్తాం. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం సార్. ఈ ఆనంద సమయంలో మిమ్మల్ని తనివి తీరా కౌగలించుకోవాలను సార్. థ్యాంక్ యూ. చూడు, ఇంకెప్పుడు అలా అనుమానం వచ్చేలా తిరక్కో. అలాగే సార్. వీరదాసు, రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పనట్టు నువ్వేంట్రా నా మెడకి మఫ్లర్ లా చుట్టుకున్నా? మీరు మఫ్లర్ అనుకోండి, స్వెటర్ అనుకోండి, నేను మాత్రం ఇక్కడ మీతోటే ఉంటా. ఏంద్రా ఈడు చేసేదే? ఎందుకో? నాయకుడు అక్కడ ఉంటే కార్యకర్తలు కూడా అక్కడే ఉండాలి కదా. బోస్ గారి నాయకత్వం. సార్, ఇప్పుడే వస్తా. ఏమైందన్నా? సార్ 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 అనాథలా తిండి తెప్ప లేకుండా తిరుగుతున్న నాకు అనాథాశ్రమం చూపించారు, షెల్టర్ కల్పించారు. మీ రుణం ఈ జన్మలు తెరసా. ఆయన ప్రయత్నిస్తాను సార్. సార్, ఇదిగోండి. తొత్తు నాయాలా? నా గొంతు తీసి నీకు అరేంజ్ చేస్తా అన్నాడు. రేపటి నుంచి నేను మాట్లాడలేను. ఏటైనా తప్పలమ్మా, ఏటాల డల్గా ఉన్నావు? ఏడు చెప్పేది బాబు, ఆ సుందరంగాడు వేసాలు సుత్తుంటే ఆడిదైనా అగైతం సెత్తాడేమోనని భయంగా ఉన్నది. ఆడెవడో మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడంట. ఆడు సుందరం గొంతుని నాకు పిచ్చేస్తానన్నాడంట. దేవుడా, వీడు మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడా?
వాళ్ళు చేతబళ్ళు క్షుద్ర పూజ చేస్తారు కదా, వాడి ప్రాణాలకి ప్రమాదం. అదే మరి నా అబ్బాయి కూడా అదే బాబు. ఆడెవడో సుందరంగాడి గొంతు కోసేసినాడంటే నాను లైఫ్ లాంగ్ ఏడవాలా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాడు మాంత్రికుడి దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే ఈవిడ గారికి మాటలు వచ్చేయాలి. అది ఒకటే రూట్. ఐడియా. చెప్పు. Tear your hopes apart, and they turn your dream to shame. Still I dream he come to me, and we would live years together. But there are dreams that cannot be, and there are storms we cannot weather. ఏ బోలా, ఏంటిది? అమ్మగారి సంతోషం, అమ్మగారి సంగీతం. ఇంతకీ అకేషన్ ఏంటి? ఇందాక టీవీలో ఆ ఫైల్స్ గా దొరికిపోయినట్టు, మన ఇంటికి వచ్చి డెమాలిషన్ నోటీస్ క్యాన్సిల్ అయ్యట్టు న్యూస్ వచ్చింది. అప్పటి నుంచి ఈడిగా సంతోషం సంగీతంలా మారింది. అంతేలే, ఈ ఇంట్లో అందరూ సంతోషంగానే ఉంటారు, నేను తప్ప. అబ్బో, అక్క, అన్నీ సర్దుకుంటాయి, జస్ట్ వెయిట్. మను, ఎలా ఉంది నా పాట? అయ్యో ఆంటీ సూపర్. థ్యాంక్ యూ. పదబిందు. అక్క పద. బోలా, అమ్మగారు. నా పాట ఎలా ఉంది చెప్పు. అమ్మగారు, లతా మంగేశ్వర్ గారు ఎక్కడో బొంబలు ఉన్నారు కాబట్టి బతికిపోయారు. ఈసారి మీరు పాడతో తీగ ప్రోగ్రానికి జడ్జిగా వెళ్ళొచ్చు. బోలా, ఒక్కో సమస్య మెల్లమెల్లగా దారి వెతుక్కుంటుంది, నాకదే ఆనందం. అమ్మగారు, ఈ ఆనందాన్ని అంటువ్యాధులు అయ్యగారు కూడా అంటిస్తే ఇంకాస్త బాగుంటుంది. తప్పకుండా. ఆయన ఎక్కడా? అయ్యగారు టెరెస్ మీద ఒంటరిగా ఆలోచిస్తున్నారమ్మా. ఏమండి, నోటీస్ క్యాన్సిల్ అయిపోయింది, విన్నారా? నిన్న ధనరాజు వచ్చినప్పటి నుంచి మీరు అదోలా ఉన్నారు. ఆ కుర్రాడు నిజం తెలుసుకున్నాడు. తన కాళ్ళ మీద తను నిలబడ్డానని తలెత్తుకొని గర్వంగా చెప్పాడు. నాకు చాలా సంతోషంగా ఉందండి. మరో కూడా బాధ్యత ఉన్న మనిషి. పైకి సరదాగా ఉన్నా సమస్య వస్తే చాలా సీరియస్ గా ఆలోచిస్తాడు. అది మెచ్చుకోతగ్గ విషయమే కదా, ఏమంటారు? మనం ఆశపడతాం గాని లోకంలో 100% పర్ఫెక్ట్ మనుషులెవరూ ఉండరండి. నిజాయితీగా ఆలోచిస్తే అసలు మనం పర్ఫెక్టా? లోకంలో పూర్తిగా మంచివాళ్లు, మొత్తానికి చెడ్డవాళ్లు ఉండరని మీరే చెప్పారు కదా. అలాంటప్పుడు మొత్తం పర్ఫెక్ట్ గా ఎవరుంటారు? మనకిష్టమైన మనుషుల బలహీనతల్ని మనం చూడం. ఇష్టం లేకపోతే భూతద్దంలోంచి చూస్తాం, అవునా కాదా? బిందు భర్త గాని, సింధుకి కాబోయే భర్త కాని దుష్టులు దుర్మార్గులు కాదండి. అంతేకాదు, వాళ్ళు నచ్చాల్సింది మీకు నాకు కాదండి, వాళ్ళకి. పెరిగి పెద్దయ్యాక పిల్లల్ని ఫ్రెండ్స్ లా చూడాలి, వాళ్ళ ఒపీనియన్స్ ని గౌరవించాలి. అలా చేస్తేనే
మన గౌరవం కూడా నిలబడుతుంది. ఇక మీ ఇష్టం. అప్పలమ్మా, ఆ సుందరంగాడు వస్తున్నానని ఫోన్ చేశాడు. దారిలో ఉండుంటాడు. వాడు రాగానే నేను నీకు ఎలా చెప్పాను అలాగే అది చెప్పే, అంతే. దట్స్ ఆల్. ఆడు నమ్ముతాడా? మేము ఉన్నాం కదా, నమ్మిస్తాం. యూ డోంట్ వరీయా. ఓకే. అబ్బా, ఏమైంది? ఎందుకు హాస్పిటల్లో ఉన్నావు? నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? నాకేటవుతుంది? దుఃఖలో ఉండిపోయినాను కదేటి. ఏటలా దిక్కులు సత్తున్నావు? నానే యాప్సే నాను. నువ్వు మాట్లాడుతున్నావా? నానే మాట్లాడేసినాను. నాప్స్ మాట్లాడేసింది. నాప్స్ మాట్లాడేసింది. నాప్స్ మాట్లాడేసింది. నాప్స్ మాట్లాడేసింది. నాప్స్ మాట్లాడేసింది. నాప్స్ మాట్లాడేసింది. నాప్స్ మాట్లాడింది. నాప్స్ మాట్లాడేసింది. నా యాప్స్ మాట్లాడేసింది. యాప్స్ ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఆహా, ఓహో, అవును, నీకింత సడన్ గా గొంతెలా వచ్చిందా? అది చెప్పరా చెప్పరా. అది రాత్రి దయ్యం వచ్చి గొంతు పిసికిందంట. ఆ దెబ్బతో గొంతు వచ్చేసిందంట. నేను నమ్మను. చెప్పరా. రాత్రి దేవుడు కల్లోకి వచ్చి గొంతిచ్చేసి వెళ్ళిపోయాడు. నేను నమ్మను. నేను చెప్పేది నిజంరా, నమ్మరా. నేను నమ్మనంటే నమ్మను. అవన్నీ కాదు గాని నా చెప్తా నేను. నా కాడ ఓ నౌకరు ఉండేది తెలుసుగా? తెలుసు, మొత్తం శ్రీకాకుళం యాసలో మాట్లాడేది. దానికి నీ గురించి చెప్పేసినాను. దాని మనసు కరుగుపోనాది. నాకు తను గొంతిచ్చేసి ఈ జయనగరం వెళ్ళిపోనాది. గొంతిచ్చేయడం ఏంటి? ఓరి నా పిచ్చి ఫ్లవరు, ఆ సర్వెంట్ సౌండ్ బాక్స్ తీసేసి యాప్స్ కి ఆపరేషన్ చేసి ఫిట్ చేశారు. నిజమా? ప్రాబ్లమ్ సాల్వ్ అయిన సంతోషపడకుండా డౌట్ పడతావేంట్రా? అలా ఎలా కుదురుతుంది? ఇంకొక మాట మాట్లాడావంటే గొంతు పిసికి అవతల పడేస్తాను. మాంత్రికుడు ఒకరి గొంతు మరొకరికి పెడతానంటే నమ్మావు. డాక్టర్ ఆపరేషన్ చేసి గొంతు మార్చాడంటే నమ్మవరా? ఏంటి నమ్మవా? నమ్మవా? అర్థమైంది, అర్థమైంది. నమ్మేస్తాను. నమ్మితే సరిపోదురా, నవ్వు. ఇదిగో అప్సు, మీ ఇద్దరు కలిసి నవ్వుకోండి, మేము ఇంటికి వెళ్ళి నవ్వుకుంటాం. పదరా. నువ్వు నవ్వుకో. యాప్స్ నా కోసం ఒక్క మాట మాట్లాడు.
ఎస్ మిస్టర్ చోప్రా, నువ్వు ఆ పవర్ ప్రాజెక్ట్ ఎంతైనా కోట్ చేసే. ఆ స్క్రీనింగ్ కమిటీలో ఉండే ఎక్స్పర్ట్స్ ఎవరు, వాళ్ళ వీక్నెస్లు ఏంటి అని అవన్నీ కనుక్కొని అందర్నీ ఇరికించేసి ఆ ప్రాజెక్టు మనకే వచ్చేలా చెయ్యి. నువ్వు ఆ పని చేస్తే నేను ఢిల్లీలో నీ మీదున్న మర్డర్ కేసు వీక్ చేయిస్తాను. నువ్వు మళ్ళీ ఇండియా వచ్చి నీ ఫ్యామిలీతో హాయిగా ఉండేలా చేస్తాను. కానీ ఫెయిల్ అయ్యావో నువ్విప్పుడున్న లండన్ అపార్ట్మెంట్స్ లోని లైసెన్స్ లేని గన్ జేబులో పెట్టుకున్నందుకు అరెస్ట్ అవుతావు. దట్స్ ఆల్. గుడ్ మార్నింగ్ మమ్మీ. బేబీ లేచావా? యా, ఇప్పుడే లేచాను మమ్మీ. నీకు చాలా గుడ్ న్యూస్లున్నాయి. మన స్పాన్సర్ చేసిన అమ్మాయి మిస్ వరల్డ్ టైటిల్ గెలిచింది. మనం తీసిన హాలీవుడ్ సినిమా ఆస్కర్ రేస్లో ఉంది. మనం ఎల్ఏలో కట్టిన బంగ్లా యాంజెలినా జోలీ, బ్రాడ్ పిట్ కొనుక్కున్నారు. వావ్! నేనిప్పుడు కార్లో ఉన్నాను. ఇంకో అరగంటలో మన ఇంట్లో ఉంటాను. అప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్తాను. ఈలోగా నువ్వు పోల్ని, భీమాని పిలిపించు. అలాగే మమ్మీ. మమ్మీ పోల్ని, భీమ్ని పిలిపించమన్నంటే సంబడి గోయింగ్ టు డై టుడే. ఓ గాడ్! మజారే కళకు మజూరి. అవునమ్మా, ఇంత హడావిడిగా రెడీ అవ్వమంటే ఎలా? డాడీ స్టైలే అంట. ఏమీ చెప్పరు, ప్రతిదీ సస్పెన్స్. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారో ఏమో. అమ్మా, ముందే చెప్తున్నాను, మళ్ళీ పెళ్లి చూపులంటే మాత్రం గొడవలవుతాయి. ఏంటిది? ఏమైంది? నేను ఇక్కడే వాచి చూస్తూ కూర్చుంటాను. కూర్చోండి, నేను మిమ్మల్ని చూస్తూ కూర్చుంటా. ఏయ్, shut up! లేచి రెడీ కావాలి. దేనికి? నన్ను వెళ్ళగొట్టేస్తున్నారా? చెత్త క్వశ్చన్స్ మాని చెప్పింది చెయ్యి. తప్పదా? మను, కమాన్, కారుది. ఏంటి అలా నిలబడ్డారు? ఎక్కండి. ఏమైంది? స్టార్ట్ చెయ్యి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏ చెప్తే గానీ స్టార్ట్ చేయవా? చేస్తాను. కరెక్ట్ గా డాడీ ఇంప్రెస్ అయ్యటానికి ఇలా అయిపోయిందంటే. ఏంటి లైఫ్ లో ఎప్పుడు కారు నడపనట్టు? ఇగ్నిషన్ స్విచ్ చెప్పడం తెలియడం లేదా? ఇంత చిన్న చిన్న విషయాలు కూడా తెలీదా? అసలు నువ్వు రేపు సింధుతో సంసారం అలా చేస్తావా? సింధు, నీ ఆలోచన కూడా కరెక్టే అనిపిస్తుంది. తెలివైన అమ్మాయిలకి స్టూపిడ్ హస్బెండ్సే సూట్ అవుతారంట. బచోరీ చిల్ల, గిచోరీ చిల్ల, గిలాచి. అమ్మకి చాలా హ్యాపీగా ఉందంట. ఓ, వీళ్ళ అత్తగారింటికా? ఎక్కడికన్నా అడగవే? ఎక్కడికో నాకు అర్థమైంది సార్. చిచి, ఇంకా సారేంటి? అంకుల్. తెలిసింది
రేయ్ సుందరం, ఏం తెలిసింది? ఎంత తెలిసింది? బాబాయ్ నాకేం తెలిసిందో మీకు తెలిస్తే ఆ, ఆ తర్వాత మీరెవరో మీరే మర్చిపోతారు. అబ్బా ఛీ, అబ్బా ఛీ. రేయ్ ప్రాసకు పోయి నా ప్రాణం తీయకరా, మ్యాటర్ చెప్పు. నా యాప్స్ కి ఆ. నా యాప్స్ కి ఏంటి మూర్చదోగం తగ్గిందా? బాబాయ్ ఇంకొక మాట మాట్లాడితే ఓడమని కూడా చూడను. రేయ్ మ్యాటర్ అడిగితే ఇందులో సినిమాలో చిరంజీవిలో డైలాగ్ చెప్తావేంట్రా? విషయం చెప్పు. నా యాప్స్ కి గొంతు వచ్చింది సార్. గొంతు వాచిందా? యాంటీబయాటిక్స్ వాడమని చెప్పరా, తగ్గిపోతుంది. గొంతు వాడలేదు సార్, గొంతు వచ్చింది. ఓ, అంటే ఇంతకు ముందు మూగది కదా, మర్చిపోయాను. సరేరా, కంగ్రాట్స్. ఇలా షేక్ హ్యాండ్ ఇస్తే కుదరదు. మీ నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. ఏం కావాలరా? నా యాప్స్ కి ఇదే హోటల్లో పార్టీ ఇస్తానని చెప్పా. ఓ సరే ఇచ్చుకో, బిల్లులో డిస్కౌంట్ ఇస్తాలే 50%. సరిపోదు సార్. ఫోన్ లేరా, అసలు బిల్లే రాయని పో, ఎంజాయ్. అది కూడా సరిపోదు సార్. ఇంకేం కావాలరా? మీకు తెలుసు తెలీదు, ఈ హోటల్ కి నేనే ఓనరు. సుందరం, రేయ్ మందేశావా? ఎమోషనల్ అవ్వద్దు సార్. నేనే ఈ హోటల్ ఓనర్ అని నా యాప్స్ లో చెప్పాను. చెప్తావు, నీదేం పోతుంది? కాబట్టి నేనే ఓనర్ గా నా యాప్స్ కి పార్టీ ఇస్తా. ఓకేరా, ఇది కూడా ఓకే. వీళ్ళేంటి పొద్దున్నే నాకు కొంప ముంచడానికి వచ్చారు?